మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హలో ఎవ్రీవన్, సుమన్ టీవీ ఆస్ట్రేలియా ప్రేక్షకులందరికీ తిరిగి స్వాగతం. నేను మీ సిరిచందన. ఇవాళ మనం మెల్బర్న్లోని విలియమ్స్టౌన్ టౌన్ హాల్లో ఉన్నాము. ఇక్కడ మన మెల్బర్న్ తెలంగాణ ఫోరం వాళ్ళు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ సాంస్కృతిక దినోత్సవాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా వీరు తెలంగాణ సాంప్రదాయ సంగీత నృత్య ప్రదర్శనలను అలాగే పౌరాణిక నాటకాలను ఏర్పాటు చేశారు. పదండి మరి లోపలికి వెళ్ళి ఈ కార్యక్రమాన్ని చూసేద్దామా? సో ఇప్పుడు మనతో ఉన్నారు మన మెల్బర్న్ తెలంగాణ ఫోరం జనరల్ సెక్రటరీ అయిన ప్రదీప్ గారు, అలాగే అడ్వైజరీ బోర్డు మెంబర్ అయిన సురేష్ గారు. సో మొదటిగా మన మెల్బర్న్ తెలంగాణ ఫోరం ఎలా స్టార్ట్ అయింది, ఎప్పుడు స్టార్ట్ చేశారు? యాక్చువల్లీ మెల్బర్న్ తెలంగాణ ఫోరం బేసికలీ మేము ఫామ్ చేసింది మన తెలంగాణ పీపుల్ గురించి, తెలుగు పీపుల్ గురించి, వేర్ పీపుల్ క్యాన్ కమ్ టుగెదర్ అండ్ సెలబ్రేట్ అవర్ కల్చర్. అండ్ విత్ ది MTF we had been celebrating this cultural day since last 10 years. And previously we used to celebrate this as a Telangana Formation Day. Okay. And later on we had upgraded this one to the Telangana Cultural Day, where we had been inviting all the Telugu people, not only Telugu but all the multicultural people, and we are giving the opportunity to the lot of little kids to know our culture and encourage definitely. them and support them. So that is our main aim. As a MTF, we had been organizing a Batkama, Telangana Cultural Day, and blood donations and helping the people during the pandemic time. Pandemic lo memu we had supported not only the Telugu people around here by providing them the grocery kits. Nice. Not only that, we had actually sent sanitizers to India, Basu Tarak Ram Cancer Hospital ki. That was nearly 5 lakh amount of stuff we had sent it to the Basu Tarak Ram first. దిస్ ఇస్ అ గ్రేట్ ఇనిషియేటివ్ సార్. ఎందుకంటే మన తర్వాత తరాలకి ఇప్పుడు మనం ఇండియాలో ఉన్నాము అంటే మనకి తెలుస్తూనే ఉంటుంది, మనం పండగలు అవన్నీ సెలబ్రేట్ చేసుకుంటుంటాం. కానీ ఇక్కడ మనం చూసుకుంటే అంత పెద్ద ఎత్తున చేసుకోం. కాబట్టి ఇలాంటి ఈవెంట్స్ ఉండడం వల్ల చిన్నపిల్లలకి కానీ వాళ్ళకి మన ట్రెడిషన్ తెలుస్తుంది, అలాగే మన రామాయణము మహాభారతం వీటన్నిటి గురించి కూడా తెలుస్తుంది. దట్స్ రియలీ అ గ్రేట్ ఇనిషియేటివ్ సార్. అండ్ మన తెలంగాణ సాంస్కృతిక దినోత్సవం గురించి మాట్లాడుకుంటే ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు ఈ ఈవెంట్ని? ఇది 2014లో స్టార్ట్ చేయడం జరిగింది. ఎప్పుడైతే మనకు తెలంగాణ అనేది బైఫర్కేషన్ జరిగిందో, మన సపరేట్ స్టేట్గా ఫామ్ అయిందో అప్పటి నుండి సెలబ్రేట్ చేస్తున్నాం. ఫస్ట్ వీ స్టార్టెడ్ యాజ్ ఏ లైక్ ఫార్మేషన్ డే, ఈవెన్చువల్లీ ఇట్స్ టర్న్ అవుట్ టు బి కల్చరల్ డే. ఎప్పుడు ఇక ప్రతిసారి మన కల్చర్ని మనం ప్రమోట్ చేయడం కోసం ఏ విధంగానైతే పర్టికులర్గా ఇది అంటే ఇప్పుడు తెలంగాణ కల్చర్ అనేది దాన్ని ఒక్కటే ప్రమోట్ చేయడం కాదు, ఇండియన్ కల్చర్ని మన తెలుగు కల్చర్ని కూడా ప్రమోట్ చేయడం అన్న ఉద్దేశంతో లాస్ట్ 10 yearsగా వీఆర్ సెలబ్రేటింగ్ దిస్ ఈవెంట్. తెలంగాణ సాంస్కృతిక దినోత్సవంతో పాటుగా మీరు మన మెల్బర్న్ తెలంగాణ ఫోరం భాగంగా ఏమేమి ఈవెంట్స్ చేస్తారు? 4 చోట్ల బతుకమ్మలు చేస్తాం. దాంతోపాటు బ్లడ్ డొనేషన్ కానీ, ఇప్పుడు స్టూడెంట్ సెమినార్స్ కానీ, వాళ్ళకి సంబంధించిన ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళకి ఏమైనా హెల్ప్ కావాల్సి ఉంటే అలాంటి వాటికి, ప్లస్ ఇవే కాకుండా మనం ఉగాది కానీ, ప్లస్ సంక్రాంతి సెలబ్రేషన్స్, సంక్రాంతి అప్పుడు ముగ్గుల పోటీలు పెట్టడం కానీ, సంక్రాంతి సెలబ్రేషన్స్ కానీ, భవిష్యత్తులో ఇంకా ఏమైనా మన పండుగలు కానీ మన సాంప్రదాయాలకు సంబంధించి ఏమున్నా సరే అవి తీసుకురావడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం. తప్పకుండా సార్, ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ఆర్గనైజింగ్ సచ్ అ బిగ్ ఈవెంట్. అండ్ మీరు ఇలాంటి ఈవెంట్స్ మరి ఎన్నో కూడా ఆర్గనైజ్ చేస్తూ ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సుమన్ టీవీ ఆస్ట్రేలియా. అండ్ నేను సుమన్ టీవీ యాక్చువల్లీ ప్రోగ్రామ్స్ చూస్తుంటానండి. సమ్ ప్రోగ్రామ్స్ ఆర్ వెరీ గుడ్ యాక్చువల్లీ. హెల్త్ గురించి అని, ఫ్యామిలీ ఇష్యూస్ గురించి అని అవన్నీ నేను చూస్తుంటాను అప్పుడప్పుడు ఆన్ ది యూట్యూబ్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ గైస్, యూ హ్యాడ్ బీన్ డూయింగ్ అమేజింగ్ జాబ్. అండ్ ఇలానే చేస్తూ ఉండి మా అందరికీ తెలుగు కమ్యూనిటీకి సపోర్ట్ చేయాలని మేము కోరుకుంటున్నాం ఫ్రమ్ అవర్ MTF కమ్యూనిటీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మన మెల్బర్న్ తెలంగాణ ఫోరం గురించి మీ మాటల్లో. మెల్బర్న్ తెలంగాణ ఫోరం అది సంస్థాపరంగా స్థాపించిన రోజు మా చిరకాల మిత్రులు వెంకట్ గారితో పాటు నేను ఆ రోజు అక్కడే ఉన్నాను. ఈ రోజు ముఖ్యంగా
పౌరాణిక నాటకాలు ఒక ఒక థీమ్గా తీసుకొని అద్భుతమైన నాటకాలు చేయటం, వాళ్ళు ప్రదర్శనలు చేయటం అనేది చాలా చాలా బాగుంది. మేము ఇప్పటికీ ఒక 6-7 పద్య నాటకాలు చూసాం. శ్రీకృష్ణ రాయబారం దగ్గర నుంచి, తర్వాతను పార్వతీ కళ్యాణం, దర్శయజ్ఞం, మొన్ననే 2 సంవత్సరాల క్రితం మహాకవి కాళిదాస్ నాటకం చేయించాం. అది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఎందుకంటే ఆ నాటకం ఇక్కడ మేము రాస్తే తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు ఆ పుస్తకాన్ని తీసుకుని మళ్ళీ ముద్రించి 300 తెలంగాణ గ్రంథాలయాల్లో పుస్తకాలు పెట్టించారు. అది చాలా అద్భుతమైనటువంటి. ఆస్ట్రేలియాలో తెలుగువారు వచ్చి స్థిరపడి 60 ఏళ్ళైన సందర్భంగా తూర్పు తీరంలో తెలుగు రేఖలు అనేటువంటి ఈ పుస్తకాన్ని నేను వ్రాసి ప్రచురించడం కూడా జరిగింది. ఈ పుస్తకం చాలా అంటే భారతదేశంలోనూ, తర్వాత ఇక్కడ అన్ని రాష్ట్రాల్లోనూ కూడా, రాష్ట్ర రాజధానుల్లో వీటిని ఆవిష్కరించడం జరిగింది. ఇప్పుడు మనతో ఉన్నారు మన మెల్బర్న్ తెలంగాణ ఫోరం ఫౌండింగ్ ప్రెసిడెంట్ అయిన వెంకట్ నూకల గారు. నేను మెల్బర్న్ తెలంగాణ ఫోరం 2013లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడే ముందు ప్రారంభించడం జరిగింది. అది ఫౌండింగ్ ప్రెసిడెంట్గా 2 సంవత్సరాలు 13-14లో నా సేవలు అందించాను. ఈ ఆర్గనైజేషన్ గత 11 సంవత్సరాలుగా నడుస్తున్నది. ఇప్పుడు ప్రస్తుతం మా 6 ప్రెసిడెంట్లు పనిచేయడం జరిగింది. 6వ ప్రెసిడెంట్ వచ్చేసి ఎవరైతే లక్ష్మీరెడ్డి నూకల, ఆమె ఇప్పుడు ప్రస్తుత ప్రెసిడెంట్గా సేవలు అందిస్తున్నారు. ఇప్పుడు ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ఆస్ట్రేలియాలో తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మిత్రులు ఎవరైతే మన మెల్బోర్న్, ఆస్ట్రేలియాలో ఉన్న, విక్టోరియాలో ఉన్న, మెల్బోర్న్లో ఉన్న కమ్యూనిటీ లీడర్స్ని, సంస్థల యొక్క అధ్యక్షుల్ని, వారికి సంబంధించిన పెద్దల్ని ఈరోజు ఇన్వైట్ చేయడం జరిగింది. వాళ్ళు మిత్రులు ఎవరైతే ఉన్నారో అందరూ సభలో ఆసీనులై ఉన్నారు. కార్యక్రమం నడుస్తుంది. చాలా పెద్ద ఎత్తున దాదాపుగా 1500 మంది పైన రావడం జరిగింది ఈరోజు ఈ కార్యక్రమానికి. ఈ కార్యక్రమం విజయవంతం అవడానికి ముఖ్య కారణం ఏంటంటే తెలంగాణ బిడ్డలే కాకుండా తెలుగు బిడ్డలు, భారతదేశం నుంచి వచ్చిన ప్రతి ఒక్కరూ, మన తెలుగు బిడ్డలు, తెలంగాణ బిడ్డలు, భారతీయులందరూ కూడా సహకారం ఇచ్చి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతానికి ప్రతి ఒక్క భారతీయుడు మనకు సపోర్ట్ చేయడం చాలా గొప్ప విషయం. అదే మాదిరిగా ముఖ్యంగా మన స్పాన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చాలా పెద్ద ఎత్తున వాళ్ళ యొక్క సపోర్టే కాకుండా వాళ్ళ ఫైనాన్షియల్ సపోర్ట్ చేయడం చాలా గొప్ప విషయంగా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేయచ్చు మనము. సో ఈ సందర్భాన్ని సుమన్ టీవీ మిత్రులు ఎవరైతే ఈ అవకాశం ఇచ్చినందుకు, నేను వెంకటేశ్వరరెడ్డి నూకలాగా, అంటే వెంకటన్న నూకలాగా మెల్బోర్న్ తెలంగాణ ఫోరం ఫౌండింగ్ ప్రెసిడెంట్గానే కాకుండా నా సేవలు మల్టీకల్చరల్ కమ్యూనిటీ లీడర్గా అండ్ ఇంకొక పెద్ద ఆర్గనైజేషన్ మేము ఆస్ట్రేలియా వైడ్ ఆర్గనైజ్ చేసి నడిపిస్తున్నాం. దాన్ని ఫెడరేషన్ ఆఫ్ ఆస్ట్రేలియన్ తెలంగాణ అసోసియేషన్స్, దానికి నేను నేషనల్ చైర్మన్గానే కూడా పనిచేస్తున్నాను. సో ఈ అవకాశం సుమన్ టీవీ మేనేజ్మెంట్కు అండ్ మిత్రులు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై. థ్యాంక్ యూ సో మచ్ సార్. మన సుమన్ టీవీ గురించి కూడా మీరు కొన్ని మాటలు చెప్పగలుగుతారా? చాలా సంతోషం అమ్మ. సుమన్ టీవీ ఈజ్ ఏ రైజింగ్ స్టార్. ఇండియాలో కానివ్వండి, ఇక్కడ కానివ్వండి, చాలా గొప్పగా ప్రజల్లో, తెలుగు బిడ్డల్లో ఒక మంచి సంస్థగా ముందుకెళ్తున్నది అండ్ ప్రజలకు మంచి వార్తల్ని, మంచి న్యూస్ని అందిస్తున్నది. దాంట్లో ఏ విధమైన ఎత్తురాజు లేదు. సో చూసారు కదా వ్యూయర్స్, మన మెల్బర్న్ తెలంగాణ ఫోరం వాళ్ళు ఏర్పాటు చేసిన తెలంగాణ సాంస్కృతిక దినోత్సవాన్ని, ఈ కార్యక్రమాన్ని చూసి మీరు కూడా ఫుల్గా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ఆస్ట్రేలియాలో జరిగే ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలను మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన సుమన్ టీవీ ఆస్ట్రేలియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. కెమెరామ్యాన్ శ్రీకర్తో నేను మీ సిరిచందన, సైనింగ్ ఆఫ్. బాయ్.